గురుగారు, కుంభరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుంది? కుంభరాశి వారికి ధనిష్టాక్షత్రం 3-4 పాదాలు, శతభిషాక్షత్రం 4 పాదాలు, పూర్వాభద్రాక్షత్రం 2-3 పాదాలు కుంభరాశి. ఈ కుంభరాశి వారికి రాహు జన్మంలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలే ఉన్నాయి, చెడు ఫలితాలు అయితే అంతగా ఉండవు. అందులో ద్వితీయంలో శని యోగదాయకంగా ఉంటుంది. ధనాదాయంతో గండిపడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. తృతీయంలో శుక్రుడు ఉండడం, తోబుట్టువులు కానీ అట్లానే కొత్తగా వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళకి సహాయ సహకారాలు ముఖ్యంగా ఉండటము. అలాగే చతుర్థమంతో రవి పంచమంలో సంచారం చేయడం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందటము, మంచి ఫలితాలు ఉండటము, విద్యార్థులకు యోగదాయకంగా ఉండటము, వీళ్ళకు మాస్టర్ మైండ్స్ అని పేరు పెట్టుకోవటం, అంటే వీళ్ళకి అటువంటి మంచి ఆలోచన ధోరణి ఉండటము. అట్లానే సప్తమంలో కుజకేతువులు ఉండటం వల్ల మానసికమైన ప్రశాంతత ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వెళ్ళడం, మిస్అండర్స్టాండింగ్స్ రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటాయి. అట్లానే వీరికి ఈ యొక్క కుజకేతువులతో పాటు ఈ కుంభరాశికి ముఖ్యంగా భయం ఏంటంటే శని యొక్క భయం బాగా ఉంటుంది. ద్వితీయంలో శని ఉన్నాడు కదా అంటే ధనాదాయానికి సంబంధించి కానీ కుటుంబంలో కానీ కొన్ని వివాదాలు ఉంటాయి, అవి పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ గురుబలంగా కూడా ఉంది. గురుబలం వల్ల వీళ్ళకి అన్ని కార్యక్రమాలు జయించుకునే అవకాశం ఉంటుంది. ఏది మొదలుపెట్టినా గృహారంభ, గృహప్రవేశాదులు, నూతన కార్యక్రమాలు, వ్యాపార రంభాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. దైవారాధన ఏది చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు? ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి.